సో అలా పుష్పంలో అనేక రకాల కారకాల ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది. పరాగ సంపర్కం. సో పరాగ సంపర్కం వివిధ కారకాల ద్వారా జరిగిన తర్వాత, పరాగ సంపర్కం జరిగిన తర్వాత ఫలదీకరణం. మానవునిలోని ప్రత్యుత్పత్తి వ్యవస్థకు, పుష్పాలలోని ప్రత్యుత్పత్తి వ్యవస్థకు, వృక్షాల్లోని ప్రత్యుత్పత్తి వ్యవస్థకు తారతమ్యాలను గమనించి చూసినప్పుడు మనకు పుష్పాలలో ఫలదీకరణం కన్నా ముందు పరాగ సంపర్కం జరుగుతుంది. పరాగ సంపర్కం జరిగిన తర్వాత ఫలదీకరణం జరుగుతుంది. పరాగ సంపర్కం అంటే ఏమని చెప్పుకున్నాము? స్త్రీ పుష్పం యొక్క పుప్పటి రేణువులు పురుష పుష్పం యొక్క పుప్పటి రేణువులు స్త్రీ పుష్పం యొక్క కీలాగ్రమును చేరటాన్ని పరాగ సంపర్కం అన్నాం. అంటే ఇక్కడేమో స్త్రీ పుష్పం యొక్క అండాలు కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడి నుంచి ప్రయాణించినటువంటి పుప్పటి రేణువులోని పురుష సిద్ధ బీజం చిన్నగా ప్రయాణించి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని అండంతో సంయోగం చెందే ప్రక్రియను ఫలదీకరణం అని అంటారు. అండంతో సంయోగం చెందే ప్రక్రియను ఫలదీకరణం అంటారు. ఇది వృక్షాల్లో జరిగే ప్రక్రియ. కానీ మానవునిలో జరిగే విధానాన్ని మీరు గమనించుస్తే మానవునిలో మొట్టమొదటిసారిగా ఫలదీకరణానికన్నా ముందు కెపాసిటైజేషన్ అనే ప్రక్రియ జరుగుతుంది. కెపాసిటైజేషన్ అంటే స్త్రీ సిద్ధబీజమైనటువంటి అండంపైకి శుక్రకణం వాలటాన్ని అండం అని అంటారు. వాలటాన్ని కెపాసిటైజేషన్ అని అంటారు. కెపాసిటైజేషన్. పురుష సిద్ధబీజమైనటువంటి శుక్రకణాలు స్త్రీ సిద్ధబీజమైనటువంటి అండంపై వాలటాన్ని మాత్రమే కెపాసిటైజేషన్ అంటారు. అలాగే పుష్పాల్లో ఏం జరిగింది? పురుష సిద్ధబీజమైనటువంటి పుప్పడి రేణువులు స్త్రీ పుష్పం యొక్క కీలాగ్రాన్ని చేరడాన్ని పరాగ సంపర్కం వృక్షాల్లో. అంటే మానవుని యొక్క శుక్రకణాలు స్త్రీ యొక్క అండంపై వాలటాన్ని కెపాసిటైజేషన్ అంటారు. ఈ కెపాసిటైజేషన్ తర్వాత మానవుని యొక్క పురుష మరియు స్త్రీ సిద్ధ కేంద్రకాల యొక్క సంయోగాన్ని ఫలదీకరణం అని అంటారు. అంటే ఫలదీకరణం మాత్రం పుష్పాలలోనైనా జంతువులలోనైనా ఒకే రకంగా ఉంటుంది. ఫలదీకరణం జరిగిన తర్వాత జరిగే ప్రక్రియ ఇక్కడేమవుతుంది? ఫలాల ఏర్పాటు జరుగుతుంది. ఫలాలు ఏర్పడతాయి. ఫలాల ఏర్పాటు జరుగుతుంది. సో కానీ ఇక్కడ వచ్చేసరికి మానవునిలో పిండ స్థాపన జరుగుతుంది. ఈవెన్చువల్ రియాక్షన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వృక్షాలలో పరాగ సంపర్కం జరిగిన తర్వాత ఫలదీకరణం తర్వాత ఫలాలు ఏర్పడతాయి. ఈ ఈవెంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పరాగ సంపర్కం తర్వాత ఫలదీకరణ తర్వాత ఫలాల ఏర్పాటు. మానవునిలోనైతే మొట్టమొదటిసారిగా కెపాసిటైజేషన్ అనే ప్రక్రియ జరుగుతుంది. కెపాసిటైజేషన్ తర్వాత పురుష మరియు స్త్రీ సిద్ధ బీజాల యొక్క సంయోగం జరుగుతుంది. ఈ స్త్రీ సిద్ధ బీజాల యొక్క సంయోగం జరగటాన్ని ఫలదీకరణం తర్వాత ఏర్పడేటువంటి ప్రక్రియను పిండ స్థాపన అంటారు. ఫలదీకరణం తర్వాత ఏర్పడే ప్రక్రియను లేదా విధానాన్ని పిండ స్థాపన అంటారు. ఇది వృక్షాల్లో జరిగే ప్రక్రియ, ఇది జంతువులలో లేదా మానవుల్లో జరిగే ప్రక్రియ. అంటే పరాగ సంపర్కం తరువాత మానవునిలో పుష్పాలలో ఫలదీకరణం జరగాలి. ఫలదీకరణం. ఈ ఫలదీకరణంలో ఏం జరుగుతుంది? పుప్పడి రేణువులు కీలాగ్రాన్ని చేరిన తర్వాత ఏం జరుగుతుందో విందాం. ఫస్ట్ పుప్పడి రేణువులు కీలాగ్రం చేరిన తర్వాత కీలాగ్రం యొక్క చివరి భాగంలో, కీలాగ్రం అంటేనే అగ్రభాగం అనుకోండి, కీలాగ్రం యొక్క చివరి భాగంలో సాధారణంగా మనకి అధిక మొత్తంలో గ్లూకోజ్ మరియు తేమ ఉంటుంది. కీలాగ్రం భాగంలో
మనకు అధిక మొత్తంలో గ్లూకోజ్ మరియు తేమ లభిస్తాయి. ఈ గ్లూకోజ్ మరియు తేమ లభించడం వలన ఇక్కడకు చేరినటువంటి పురుష సిద్ధ బీజమైనటువంటి పుప్పొడి రేణువులు పుప్పొడి రేణువులు పాలెన్ ట్యూబ్ అనే నిర్మాణాన్ని ఏర్పరచుకుంటాయి. పాలెన్ ట్యూబ్ పుప్పొడి రేణువులు కీల అండాశయం వైపుగా ప్రయాణించే భాగంలో మనకి పాలెన్ ట్యూబ్ అనే నిర్మాణం ఏర్పడుతుంది. ఈ పాలెన్ ట్యూబ్ నిదానంగా ప్రయాణించి చివరకు అండాశయం వరకు చేరుతుంది. ఈ అండాశయం వరకు ఈ పాలెన్ ట్యూబ్ చేరే క్రమంలో దీనిలో ఉన్నటువంటి కేంద్రకాలు రెండుగా విభజించబడతాయి. అండాశయంలో దీనిలో ఉన్నటువంటి పాలెన్ ట్యూబ్లో ఉన్నటువంటి కేంద్రకాలు రెండుగా విభజన చెందుతాయి. ఒకటి ప్రాథమిక కేంద్రకం, రెండు ద్వితీయ కేంద్రకం. లేదా ప్రైమరీ న్యూక్లియస్ లేదా సెకండరీ న్యూక్లియస్. చూడండి, పుప్పొడి రేణువులు పురుష సిద్ధ బీజమైనటువంటి పుప్పొడి రేణువులు స్త్రీ పుష్పం యొక్క కీలాగ్రాన్ని చేరటాన్ని పరాగ సంపర్కం చెందిన తర్వాత పుప్పొడి రేణువులు పాలెన్ ట్యూబ్ ద్వారా చిన్నగా ప్రయాణించి ఈ ప్రయాణించే మార్గంలో అది స్త్రీ సిద్ధ బీజంలో ఉన్నటువంటి కేంద్రకం రెండుగా విభజన చెందుతుంది. మొట్టమొదటిది ప్రాథమిక కేంద్రకం, రెండవది ద్వితీయ కేంద్రకం. ఇలా ఎందుకు కేంద్రకం ఇలా రెండు కేంద్రకాలుగా విభజన చెందాలి అర్థమవుతుంది. మా వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. పుప్పొడి రేణువులు పరాగ సంపర్కం ద్వారా తరువాత పాలెన్ ట్యూబ్ అనే నిర్మాణాన్ని ఏర్పరచుకొని రెండు రకాలైనటువంటి కేంద్రకాలుగా ఏర్పడతాయి. ఒకటి ప్రాథమిక కేంద్రకం, రెండు ద్వితీయ కేంద్రకం. దీనిలో ఉన్నటువంటి ప్రాథమిక కేంద్రకం యొక్క విధి కానీ లేదా ద్వితీయ కేంద్రకం యొక్క విధిని గమనించి చూస్తే ప్రాథమిక కేంద్రకం, రెండు ద్వితీయ కేంద్రకం. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రైమరీ న్యూక్లియస్ అండ్ సెకండరీ న్యూక్లియస్? ఎందుకు విభజన చెందాలి? ఇక్కడ వచ్చినటువంటి కేంద్రకం, ఇక్కడ ఈ పుప్పొడి రేణువులో ఒకే ఒక కేంద్రకం ఉంటుంది. వాటిలో ఉన్నటువంటి కేంద్రకం రెండుగా విభజన చెందడం ద్వారా ప్రాథమిక కేంద్రకం సాధారణంగా ఫలదీకరణాన్ని జరుపుతుంది. ఎవరితో ఫలదీకరణం జరుపుతుంది? అండంతో ఫలదీకరణ జరుపుతుంది. ప్రాథమిక కేంద్రకం అండంతో సంయోగం చెందుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండు కేంద్రకాలుగా విభజించబడ్డాయని చెప్పుకున్నాం. పుప్పొడి రేణువులు రెండు కేంద్రకాలుగా విభజించబడ్డాయి. వాటిలో ఉన్నటువంటి ప్రాథమిక కేంద్రకం ఫలదీకరణ చెంది విత్తనాలను ఏర్పరుస్తుంది. నెక్స్ట్, ద్వితీయ కేంద్రకం ఫలంలో ఉన్నటువంటి భుజింపదగిన భాగమైనటువంటి మీసోకార్ప్ అనే భాగాన్ని ఏర్పరుస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్త చూడండి. ఫలదీకరణం రెండు రకాలుగా రెండు దశల్లో జరుగుతుంది. ప్రాథమిక ఫలదీకరణం మరియు ద్వితీయ ఫలదీకరణం. ప్రాథమిక పురుష సిద్ధ బీజం పాలెన్ ట్యూబ్లో విభజన చెందినటువంటి ఒక కేంద్రకం రెండు కేంద్రకాలుగా విభజించబడినటువంటి ప్రాథమిక కేంద్రకం ఫలదీకరణం అండాలతో ఫలదీకరణం చెంది విత్తనాలను ఏర్పరుస్తుంది. ద్వితీయ కేంద్రకం మీసోకార్పుతో మళ్ళా ఫలదీకరణం చెంది మీసోకార్పు లాగా ఏర్పడి ఇది ఫలంలో భుజింపదగినటువంటి ఆహార పదార్థాలను ఏర్పరుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మామిడి ఫలాన్ని చూశారనుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు మామిడి ఫలాన్ని చూస్తే మామిడి ఫలంలో దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మామిడి ఫలం దిస్ ఈజ్ మ్యాంగో అనుకోండి. దీనిలో ఉన్నటువంటి విత్తనమేమో ప్రాథమిక ఫలదీకరణం ద్వారా ఏర్పడింది. ద్వితీయ ఫలదీకరణం ద్వారా దీనిలో ఉన్నటువంటి భుజింపదగినటువంటి ఆహార పదార్థం కనిపిస్తుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం. ఫలదీకరణం సాధారణంగా రెండు దశల్లో జరుగుతుంది. ప్రాథమిక ఫలదీకరణం మరియు ద్వితీయ ఫలదీకరణం. అంటే పుష్పాల యొక్క భాగాలు
పుష్పాలు మరియు ఫలాలను రెండింటిని పోల్చి చూసినప్పుడు పుష్పాలలో మీకు ఫలదీకరణం జరిగిన వెంటనే ఆకర్షక పత్రాలు మరియు రక్షక పత్రాలు రాలిపోతాయి. రక్షక పత్రాలు మరియు ఆకర్షక పత్రాలు, ఇక్కడ ఉన్నటువంటి చిన్న రక్షక పత్రాలు, ఇలా పొడవైనటువంటి ఆకర్షక పత్రాలు రెండు రాలిపోవడం గమనించవచ్చు. కానీ ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ మీరు గమనించి చూస్తే ఏ ఫలాలలో రక్షక పత్రాలు అలాగే ఉంటాయి. మీరు గమనించూస్తే టొమాటో యొక్క తొడిమ భాగానికి ఆనుకొని ఉన్న తొడిమ భాగాన్ని అంటుకొని ఉన్నటువంటి రక్షక పత్రాలను మీరు చూడవచ్చు. అవి రక్షక పత్రాలు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రింజాల్ చూసారనుకోండి, బ్రింజాల్లో కూడా అనేక రక్షక పత్రాలు ఫలాన్ని అంటుకొని ఉంటాయి. అంటే రక్షక పత్రాలు ఫలాలను అంటుకొని ఉంటాయి. రక్షక పత్రాలు ఫలాలను అంటుకొని ఉండటం గమనించవచ్చు. సాధారణంగా కొన్ని ఫలాలు ఫలదీకరణం చెందిన తర్వాత రక్షక పత్రాలు మరియు ఆకర్షక పత్రాలు ఫలదీకరణం తరువాత రక్షక మరియు ఆకర్షక పత్రాలు రెండు విసర్జించబడతాయి. అయితే పుష్పాలలో మనకు కనిపించేటువంటి పుష్పాలలో ఫలదీకరణం ద్వారా అప్పుడు ముందు పుష్పంలో ఉన్నటువంటి అండం ఫలంగా మారుతుంది. పుష్పంలో ఉన్నటువంటి అండం ఫలంగా మారుతుంది. పుష్పాలలో ఉన్నటువంటి అండాశయాలు, పుష్పంలో ఉన్నటువంటి అండాశయం విత్తనాలుగా ఏర్పడతాయి. పుష్పాసనం, పుష్పాలలో గల పుష్పాసనం కాయ యొక్క తొడిమగా రూపాంతరం చెందుతుంది. ఇది పుష్పాలకు మరియు ఫలాలకు సంబంధించినటువంటి వ్యత్యాసం. కొన్నిసార్లు మీరు గమనించి చూస్తే జీవులను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. జీవులను సాధారణంగా విత్తనాలను పెట్టే జీవులు లేదా అండాలను పెట్టే జీవులు మరియు విత్తనాలను పెట్టే జీవులు మరియు అండాలను పెట్టే జీవులు. అండాలను పెట్టే జీవులను ఓవి ప్యారస్ జీవులు అని అంటారు. ఓవి ప్యారస్. జీవులను ఉద్భవించే జీవులను వివి ప్యారస్ జీవులు అని అంటారు. వివి ప్యారస్. ఓవి ప్యారస్ జీవులేమో అండాలను విడుదల చేసే జీవులు. ఓవి ప్యారస్ జీవులు అండాలను విడుదల చేస్తాయి. వివి ప్యారస్ జీవులు వివి ప్యారస్ జీవులకు జన్మనిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాము, మానవుడు. పాము ఎటువంటి జీవి? అండాలను విడుదల చేస్తుంది. అంటే ఏ జీవి అయినా అండాలను విడుదల చేసే జీవులను ఓవి ప్యారస్ జీవులు అని అంటారు. అండాలను విడుదల చేసే జీవులను ఓవి ప్యారస్ జీవులు అంటారు. ఏ జీవులైతే జీవులకు జన్మనిస్తాయో, ఫర్ ఎగ్జాంపుల్ మానవుడిలో అండాలు విడుదలవుతాయా లేకపోతే జీవులకు జన్మనిస్తాడా? మానవుడు జీవులకు జన్మనిస్తాడు కాబట్టి మానవుడు వివి ప్యారస్ జీవులు, అంటే జంతువులకు సంబంధించి. అలాగే వృక్షాలను మీరు గమనించి చూస్తే వృక్షాలలో విత్తనాలను పెట్టే సాధారణంగా మనకి భూమిపై కనిపించే 99.9% వృక్షాలు విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. కానీ కొన్ని మొక్కలు విత్తనాల స్థానంలో డైరెక్ట్గా మొక్కలకు జన్మనిస్తాయి. అటువంటి వాటిని వివి ప్యారస్ వృక్షాలు అని అంటారు. వివి ప్యారస్ వృక్షాలు అనగా సాధారణంగా మడ అడవులు లేదా బురద అడవుల్లో పెరిగే వృక్షాలలో బురద అడవుల్లో పెరిగే వృక్షాలలో సాధారణంగా ఆ విత్తనం ఫలం నుంచి రాలిన తర్వాత మడ అడవులు కనుక వాటిలో బురద ఉంటుంది కనుక